హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్ అయితే తీసుకోవడం జరిగింది. అదేంటి అంటే టీసీఎస్ వాళ్ళు బీపీఎస్ అని చెప్పి మాస్ హైరింగ్ చేస్తున్నారు. అంటే బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ అన్నమాట. దీనికి 2025 బ్యాచ్ వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. అది కూడా దట్టు నాన్ ఐటీ స్టూడెంట్స్ని. అండ్ బీటెక్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. బీకామ్ అండ్ ఎవరైతే ఈ కామర్స్ రిలేటెడ్గా వాళ్ళ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు ఏ జాబ్స్ కూడా మిస్ అవ్వకుండా అన్నీ అప్లై చేసుకోవచ్చనమాట. అంటే ఏది కూడా మీకు ఎక్స్‌పైర్ అవ్వకముందే మీరు అప్లై చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈరోజు ఈవినింగ్ 7 పీఎంకి మన ఎఫ్ఎల్ఎంలో ఫ్రీలాన్సింగ్ మీద ఒక ఫ్రీ సెషన్ కండక్ట్ చేస్తున్నామనమాట. ఈ సెషన్‌లో ఏం చెప్తామంటే అసలు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? ఈ 2025లో మీరు గనుక ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు ఒక పవర్‌ఫుల్ 5 వేస్ అయితే మీకు తీసుకురావడం జరిగింది. ఇది గనుక మీకు తెలుసుకున్నట్టయితే మీరు ఫ్రీలాన్సింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఈ సెషన్‌కి ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. నో ఏజ్ లిమిట్, నో ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్. అండ్ దాంతో పాటు మీకు సండే ఈవినింగ్ 7 పీఎంకి సైబర్ సెక్యూరిటీ మీద ఫ్రీ డెమో సెషన్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఏం చెప్తామంటే అసలు సైబర్ సెక్యూరిటీ కెరియర్‌గా చూజ్ చేసుకోవచ్చా లేదా? ఇన్ కేస్ చూజ్ చేసుకుంటే తర్వాత మీకు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? జాబ్స్ ఎలా ఉంటాయి? సాలరీస్ ఎలా ఉంటాయి? దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు? ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. సో, ఎవరైతే దేనికి ఇంట్రెస్ట్ ఉన్నారో దానికి రిజిస్టర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఎవరైతే ఇది యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటే వాళ్ళందరికీ కూడా దీన్ని షేర్ చేయండి. లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. మీరిక్కడ చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ అని ఉంది. దీంట్లో మీరు లాగిన్ అయ్యి మీరైతే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో, క్లిక్ హియర్. టీసీఎస్ ఇక్కడ చూసుకుంటే మీకు మెయిన్ పేజ్‌లో టీసీఎస్ బీపీఎస్ ఇస్ హైరింగ్ ఫర్ 2025 గ్రాడ్యుయేట్స్ అని చెప్పి బ్రింగ్ యువర్ బ్రిలియన్స్ టు బీపీఎస్ కానీ బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ అనమాట. దీనికి రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 25th జనవరి 2025. ఓకేనా. ఎగ్జాక్ట్‌గా ఇంకా ఒక అప్రాక్సిమేట్‌లీ ఒక 1 మంత్ ఉందనుకోండి. టెస్ట్ డేట్ అనేది ఇంకా వీళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు. ఎవరికైతే ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ ఉంటారో మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళకి వీళ్ళు డైరెక్ట్‌గా మెయిల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారనమాట. ఇక్కడైతే మెన్షన్ చేయలేదు వాళ్ళు. రిజిస్టర్ నౌ లింక్ ఉంది కదా! ఇది క్లిక్ చేసి మీరైతే నెక్స్ట్ స్టెప్ పోర్టల్‌కి అయితే మీరు లాగిన్ అవుతారనమాట. అసలు యాక్చువల్‌గా ఈ టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ అంటే ఏంటి? 2025 బ్యాచ్ వాళ్ళని ఎందుకు హైర్ చేసుకుంటున్నారు? ఇక్కడ మొత్తం ఉందనమాట. టీసీఎస్ బీపీఎస్ ఇస్ సారీ టీసీఎస్ బీపీఎస్ ఇస్ బ్రింగింగ్ ఇన్స్పైరింగ్ ఎంట్రీ లెవెల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆర్ట్స్ అండ్ కామర్స్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ద బ్యాచ్ ఆఫ్ 2025. ఓకేనా. బీపీఎస్ అంటే బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ కాబట్టి వీళ్ళు ఆర్ట్స్ అండ్ కామర్స్ వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. టెక్ వాళ్ళు దీనికి సూటబుల్ కాదని వాళ్ళ ఉద్దేశం అనమాట. యాస్ పార్ట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెసింగ్ సర్వీసెస్ యూ కెన్ బి అట్ ద సెంటర్ ఆఫ్ యాక్షన్ ద టీసీఎస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ యూనిట్స్. ఒక అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు ఇక్కడ స్టెప్ 1 ఏంటి? ఈ టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్‌కి మీరైతే లాగిన్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఆధార్ కార్డ్‌లో ఎలా ఉందో అలాగే మెన్షన్ చేయాలి. కొంచెం డిఫరెన్స్ ఉన్నా, కొంచెం ఒక్క లెటర్ తేడా ఉన్నా సరే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందనమాట. సో, కేర్‌ఫుల్‌గా అయితే మీరు డీటెయిల్స్‌ని పెట్టాల్సి ఉంటుంది. ఇన్‌కరెక్ట్ డీటెయిల్స్ అయితే అసలు పెట్టొద్దు. అండ్ ఇది బీపీఎస్ రోల్ కాబట్టి మీరు బీపీఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. అది మొత్తం మీకు ఇక్కడ మీకు తర్వాత మీకు చూపిస్తాను. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ప్లీజ్ నోట్ దట్ ద సెలక్షన్ ప్రాసెస్ విల్ బి ఇన్ పర్సన్ and the details of the schedule will be shared to your registered email ID as provided by you in the TCS application form. వన్స్ మీరు దీనికి అప్లై చేసిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే అది మీకు పర్సనల్‌గా మీకు మెయిల్‌కి సెండ్ చేస్తామంటున్నారనమాట. ఓకేనా. ఏదైతే మీరు మెయిల్ ఐడీతో రిజిస్టర్ అవుతారో ఆ మెయిల్‌కి సెండ్ చేస్తారు. అండ్ మీకు మీ దగ్గర మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి. 10th మార్క్ షీట్ గానీ, 12th మార్క్ షీట్ గానీ, గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్స్ గానీ, సెమిస్టర్ వైస్ అయితే వాళ్ళు అడుగుతున్నారనమాట. అండ్ టీసీఎస్ మీకు ఎలాంటి ఫేక్ మెయిల్స్ మీకు సెండ్ చేయదు. ఓకేనా. దాన్ని బట్టి ఈ టీసీఎస్ మాస్ హైరింగ్ కాబట్టి చాలామంది అప్లై చేసిన తర్వాత వెయిట్ చేస్తూ ఉంటారు దాని గురించి. సో, కొంతమంది ఏం చేస్తారు స్కామర్స్ ఈ టీసీఎస్ దగ్గర నుంచి మెయిల్స్ పంపిస్తున్నామని చెప్పి స్కామ్ మెయిల్స్ చేస్తూ ఉంటారు. సో, అదేమీ జరగకుండా ఉండడానికి కొన్ని మెయిల్స్‌ని మేము పంపించము అని చెప్పి వీళ్ళు ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. వీళ్ళు హెల్ప్ డెస్క్ నంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ టీసీఎస్ బీపీఎస్ సంబంధించి మీకు టెస్ట్ ప్యాటర్న్ మీకైతే టెస్ట్ అయితే ఉంటుంది. 15 మినిట్స్ టెస్ట్ ఉంటుంది. అదేంటంటే మీకు వర్బల్ అబిలిటీ, న్యూమెరికల్ అబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ అనమాట. ఓకేనా. ఇది మీరు ప్రాక్టీస్ అవ్వాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మీకు 3 ఇయర్స్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ బీకామ్, బీఏ, బీఐఎఫ్, బీబీఐ, బీబీఏ, బీబీఎం, బీఎంఎస్ ఫ్రమ్ ద బ్యాచ్ ఆఫ్ 2025 మే అప్లై. ఓకేనా. వీళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోవాలి. 3 ఇయర్స్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్స్. సో, ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవ్వరు. అండ్ మీకు బ్యాక్‌లాగ్స్ ఏమన్నా ఉంటే దాని గురించి ఇక్కడ ప్రొవైడ్ చేశారు వాళ్ళు. కోర్స్ టైప్స్ ఫుల్ టైమ్ కోర్స్ మాత్రం హైర్ చేసుకుంటారు. అండ్ మీకు మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం 28 ఇయర్స్ ఉండాలనమాట. అండ్ మీకు కొన్ని ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ కూడా ఉన్నాయి. ఇది మీరైతే చదువుకోవచ్చు మీరు. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మీకైతే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా మీరు ఒకసారి చదువుకొని అప్పుడు మీరైతే అప్లై చేసుకోండి. దీనికి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా! ఇది క్లిక్ చేస్తే మీరు ఇలా నెక్స్ట్ స్టెప్ టీసీఎస్ అనే పోర్టల్‌కి మీరు నావిగేట్ అవుతారు.
ఇక్కడ రిజిస్టర్ నౌ ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించింది కాదు కాబట్టి మీరు బీపీఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బీపీఎస్ మీద ఇక్కడ క్లిక్ చేయండి. సో, మీ ఈమెయిల్ ఐడీ ఇచ్చిన తర్వాత మీకు వెరిఫికేషన్‌కి మెయిల్ అయితే వస్తుందనమాట. సో, మీరు ఏదైతే రిజిస్టర్ ఈమెయిల్ ఐడీ ఇక్కడ మీ దగ్గర ఉన్న వాలిడ్ ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. ఇది ఇచ్చి మీరు గెట్ ఓటీపీ అని క్లిక్ చేసి మీరు ఓటీపీతో మీరైతే లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ అడ్రెస్ ఇవన్నీ కూడా మీరు అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ప్రొవైడ్ చేసి మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీరు గనుక దీనికి ఎలిజిబుల్ అయినట్టయితే మీకు టెస్ట్ లింక్స్ వాళ్ళు షేర్ చేస్తారు. మీరు అక్కడ టెస్ట్‌లు అయితే మీరు ఆన్‌లైన్‌లో అటెండ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అవి సబ్మిట్ చేసిన తర్వాత మీరు దానికి కనుక ఎలిజిబుల్ అయినట్టయితే మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి మీరైతే సెలెక్ట్ అయినట్టు మీకు మెయిల్ అయితే సెండ్ చేస్తారనమాట. సో, కంప్లీట్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఎవరైతే ఆర్ట్స్ అండ్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళు ఉంటారో 2025లో పాస్ ఔట్ అవ్వబోతున్నారో వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీరు గనుక 2024, 23 వాళ్ళు గనుక చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ జూనియర్స్ ఎవరైనా 2025 వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఈ రోజు, రేపు జరిగే ఫ్రీ సెషన్స్‌కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డిస్క్రిప్షన్‌లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరైతే క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ ఈ టీసీఎస్, బీపీఎస్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ అప్డేట్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.